గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు సోషల్ మీడియాలో పరువు నష్టం ఎదుర్కొంటున్నారా? అయితే మీకోసమే ఈ వీడియో. నేను ఉదయశ్రీ, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రెజెంట్ మనతో ఉన్నారు అడ్వకేట్ జిఎం రావు గారు. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు. నమస్తే అండి సార్. డిఫమేషన్ అంటే ఏంటి? అసలు పరువు నష్టం అంటే ఏంటి? పరువు నష్టము అనేది ఒకరి గౌరవము, ప్రతిష్టను దెబ్బతీయడానికి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం అనేది డిఫమేషన్ అంటాము. అట్లాగే కాకుండా ఈ డిఫమేషన్ అనేది రిటర్న్లో ఉండొచ్చు, రాతలో ఉండొచ్చు, అండ్ మాటలో ఉండొచ్చు, చేతిలో కూడా ఉండొచ్చు. అంటే సంకేతం ద్వారా అంటే సంథింగ్ లైక్ చేతులు యూజ్ చేయడము, అంటే సమ్ సైన్స్, విత్ సైన్స్. డిఫమేషన్ ఇన్ని రకాలుగా కూడా ఉంటుంది. మాటతోటి అండ్ వ్రాతతోటి అండ్ చేతులతోటి సైన్ చేయడము, ఓకే, సంకేతం ఇవ్వడం అనమాట. ఓకే, లేదా ఎలక్ట్రానిక్ రూపంలో కూడా కావచ్చు. దీన్ని డిఫమేషన్ అంటాం. అంటే ఒకరి పరువు తీయడము, దానికి సింపుల్ వర్డ్స్లలో. మనము సోషల్ మీడియాలో వీడియోస్ చేసి పెడుతూ ఉంటాము కింద. ఒక్కోసారి అంటే అందరినీ మనం మెప్పించలేకపోవచ్చు, మన ఫీల్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాము. కానీ సోషల్ మీడియాలో చాలా మంది నెగటివ్ కామెంట్స్ చేయడం ఒక వరకు ఓకే, బట్ కొన్నిసార్లు హద్దు మీరి మాట్లాడుతూ ఉండడము, తిట్టడము అవి చూస్తూ ఉంటారు. సో అప్పుడు డిఫమేషన్ కింద వాళ్ళపైన కేసు ఫైల్ చేయొచ్చా? తప్పకుండా అండి. ఇది మీరు సోషల్ మీడియా అని అంటే మనకు అన్ని రకాలుగా వర్తిస్తుంది. ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఏదైనా. సో జనరల్గా నేను యూట్యూబ్లో కొన్ని కేసెస్ కూడా అయినాయి. ఆ కేసెస్ గెలిచిన కేసెస్ కూడా ఉన్నాయి మనకు. సో ఇప్పుడు ఏంటిదని అంటే జస్ట్ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఒక యాంకర్ కొత్తగా వచ్చింది అనుకుందాం మనం. ఒక యాంకర్ అయినా ఎవరైనా ఒక వీడియో చేశారు. వీడియో చేస్తే ఆ వీడియో చేసిన పర్సన్ మీద ఏమని, ఈవిడ మా నేబరు, ఈవిడ అసలు మంచిది కాదు, లేకపోతే వీళ్ళ అత్తకు అన్నం పెట్టలేదు, ఓకే, ఇట్లాంటి డిఫేమేటరీ స్టేట్మెంట్స్ పెడితే అది వీడియో ఏదో టాపిక్ ఉంటుందండి. ఈడ పెట్టేదేమో ఇంకా అసలు దీనికి సంబంధమే ఉండదు. అంటే పరువు నష్టం ఏ రకంగా చేస్తున్నారంటే ఈమె మంచిది కాదు అని చెప్పేసి. ఇప్పుడు ఒక వీడియో చేసినప్పుడు ఆ వీడియోలో కామెంట్ పెట్టడం అనమాట ఆమె పర్సనల్ గురించి. ఆ పర్సనల్ కూడా ఉండదు అసలు. ఆమెను పరువు నష్టం చేయాలని చెప్పేసి ఎవరో ఒకడు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. అంటే ఒక 1 day బిఫోర్ క్రియేట్ చేస్తారు అకౌంట్. అదే రోజైనా కూడా క్రియేట్ చేసుకుంటారు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ అకౌంట్ నుంచి రాయడం అనమాట. ఈవిడ మంచిది కాదు, ఈవిడ అలా అత్తకు అసలు సరిగా చూడదు, ఇది చూడదు, ఇట్లాంటి. ఇంకొకటి ఏంటిదనంటే కొన్ని వీడియోస్లో మనం చూసినామనంటే అలా టాపిక్ బాగుంటుంది, పాపం యాంకర్ని ట్రోల్ చేస్తారు. ఈమె బాగాలేదు, నువ్వేం మాట్లాడుతున్నావు, అసలు నీకు తెలివి ఉండే మాట్లాడుతున్నావా, సిగ్గుందా, ఏమేమో పెట్టేస్తుంటారు అది. సో ఎట్లాంటి అంటే ఈ వర్డింగ్స్ లో కూడా కొన్ని వర్డ్స్ అనేవి డిఫేమేటరీ వర్డ్స్ ఉంటాయి, కొన్ని వర్డ్స్ డిఫేమేటరీ ఉంటాయి. డిఫేమేటరీ అనేది స్పెషలైజ్డ్ ఏంటిదని అంటే మిమ్మల్ని కించపరచడము, ఓకే, మీ ప్రొఫెషన్ ని కించపరచడము. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్, వీడు డాక్టరే కాదు అనడం డిఫేమేషన్. అంటే వాడికి పరువు నష్టం అయింది కదా, వాడు డాక్టర్ కాదని చెప్పినాను. సో ఇట్లాంటి వర్డ్స్ అనేటివి మనకు డిఫేమేటరీ అట్రాక్ట్ అవుతాయి. మెయిన్గా ఈ సోషల్ మీడియాలో ఏంటిదంటే లేని డిఫేమేటరీ స్టేట్మెంట్స్ అనేటివి పెడుతుంటారు. చాలా మంది సఫర్ అవుతున్నారండి తెలియక. ఇది తెలిస్తే మాత్రము సఫర్ అయ్యే క్వశ్చన్ ఉండదు, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి, ఒక యాంకర్ లేకపోతే ఇంకో పర్సన్ మీద మీరు వీడియోలు కూడా చూస్తుంటారు, ఆడ పెద్ద చీటర్ అండి, అసలు వాడు స్టేట్మెంట్లు ఇచ్చడం ఏంటిది, అది ఏందని చెప్పి ఇంకో వీడియో తయారు చేస్తాడు. దిస్ ఈస్ ఎ క్లియర్ కట్ డిఫమేషన్ కేసు అనమాట. ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసే వాళ్ళు కూడా ఆ ఇన్ఫర్మేషన్ కి తగ్గట్టు అదొకవేళ రిలీజియన్ కి సంబంధించి కావచ్చు, క్యాస్ట్ కి సంబంధించి కావచ్చు, వాళ్ళు వీడియోస్ చేసినప్పుడు అంటే వాళ్ళు ఎంతవరకు దానికి సంబంధించి అంటే వాళ్ళు మాట్లాడిన కంటెంట్ని బట్టి కొంతమంది బాగా ట్రోల్ చేస్తూ ఉంటారు ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటే. సో వీళ్ళకి ఎలాంటి రూల్స్ ఉంటాయి? యాక్చువల్లీ మనోభావాలు, ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఇంకోటి వచ్చేస్తుందండి మధ్యలో. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఆయన అభిప్రాయం చెప్పొచ్చు, డిఫేమేషన్ కాదు అది. అభిప్రాయం చెప్పొచ్చు. డిఫేమేషన్ కి ఈ అభిప్రాయం చెప్పడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎక్స్పర్ట్ అయితే అభిప్రాయం లాగా చెప్తారు, దట్ విల్ నాట్ అట్రాక్ట్ డిఫేమేషన్. కానీ డిఫేమేషన్ ఏంటంటే డైరెక్ట్ మిమ్మల్ని హిట్ చేయడం, మీ పరువుని హిట్ చేయడం.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, నేను మిమ్మల్ని డైరెక్ట్ గా యు ఆర్ ఏ చీటర్ అన్నా అనుకోండి, అది డిఫేమేషన్. ఓకే, సో యు ఆర్ ఏ క్రిమినల్ అన్నా అనుకోండి, అది డిఫేమేషన్. మీరు క్రిమినల్ కాదు, ఇది కాదు. ఓకే, సో ఇప్పుడు ఒక హార్మ్ఫుల్ కామెంట్స్ లో ఏం జరిగిందంటే, ఒకటి మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. మెడికల్ డాక్టర్ సక్సెస్ఫుల్లీ ఒక మీద సూ చేశాడు అనమాట. యూట్యూబ్ హ్యావ్ పోస్ట్ విత్ ఇండియన్ మనీ హంగ్రీ డాక్టర్ గీతా షరఫ్ మస్ట్ వాచ్ అని చెప్పి ఈ వీడియో మీరు చూడొచ్చు. ఓకే, ఇండియన్ మనీ హంగ్రీ డాక్టర్ గీతా షరఫ్ మస్ట్ వాచ్ అని చెప్పి పెట్టింది. సో రిమూవ్డ్ గ్లోబల్లీ బికాస్ ద కంటెంట్ వాస్ కన్సిడర్డ్ డిఫేమేటరీ. అంటే మొత్తం కోర్ట్ ఏం చేసింది, మొత్తం అంతా అన్ని దగ్గరికి తీసేసేయండి వీడియో అని చెప్పి చెప్పింది. సో చాలా చోట్ల మనకు ఈ డిఫేమేటరీ స్టేట్మెంట్స్లలో యూట్యూబ్లలో ఏమవుతుందంటే, మనకి ఇమీడియట్గా కావాల్సింది మన రెప్యుటేషన్ సేవ్ చేయాలని అంటే ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు ఇమీడియట్గా చెప్తారు, ఇమీడియట్లీ యూ రిమూవ్ దిస్ కంటెంట్ అని. మోర్ ఓవర్ ఈ టెక్నికల్ చిన్నగా మీకు అర్థమై ఉంటే, ద మీడియా పీపుల్ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా గైస్, దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఎవరైతే ఈ యూట్యూబ్ ని కంట్రోల్ చేయగలుగుతున్నారో, అంటే ఒక యూట్యూబ్ మనం పబ్లిష్ చేస్తున్నామంటే దే విల్ బి హ్యావింగ్ ఏ స్టూడియో, యూట్యూబ్ స్టూడియో, వేర్ దే హ్యావ్ టు అప్లోడ్ ద వీడియో. అక్కడ నుంచి దే కెన్ ఆల్సో డెలీట్ ద కామెంట్స్. ఇది అందరికి తెలుసు కదా. ఇప్పుడు ఒక మన గెస్ట్ ఇది కానీ వాళ్ళ పరువు తీయడం ఎందుకు మనకు? ఇప్పుడు ఎవరైతే ఈ మీడియా వాళ్ళు ఉన్నారో, ఇమీడియట్లీ దే హ్యావ్ సీన్, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ద, నేను ఇప్పుడు దాంట్లో పాటు రిపోర్ట్ బటన్ కూడా ఉంటుంది, హార్మ్ఫుల్ అని చెప్పేసి, అది కొడితే అది యూట్యూబ్ వాళ్ళు తీయాలి. అది అంతేందుకండి, మనకు స్టూడియోలోనే కంట్రోల్ ఉంటుంది, మనకు దాంట్లో నుంచి కూడా మనము కామెంట్స్ అనేది తీసేస్తూ ఉండాలి. ఓకే, సో ఒకవేళ నిజంగానే చాలా హీనంగా పెట్టాడు అని అంటే మాత్రం ఆ కామెంట్ డెలీట్ చేయకుండా అట్లనే పెట్టి వీ కెన్ అప్రోచ్ ద కోర్ట్. ఓకే, ఎట్లాంటి పనిష్మెంట్స్ ఉంటుండొచ్చు వీళ్ళకి? అదే ఇప్పుడు పనిష్మెంట్స్ గురించి అని అంటే, మనం పనిష్మెంట్ కంటే ముందు మనం చూడాల్సింది ఏంటంటే ఎట్లాంటి సాక్ష్యాలు మనము తీసుకోవాలి అని చెప్పేసి. ఇప్పుడు ఒక అట్లాంటి కామెంట్ వచ్చింది అనుకోండి, అట్లాంటి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవాలి. ఓకే, లేదా ఇంకోటి సెకండరీ ఎవిడెన్స్ అంటాము, దాన్ని మనం వీడియో రికార్డింగ్ చేసుకొని పెట్టుకోవాలి. థర్డ్ ఏంటిదంటే యూట్యూబ్ డౌన్లోడర్ అని ఉంటుంది, ఆ యూట్యూబ్ ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి ఒరిజినల్ సోర్స్ కింద. ఓకే, సో పిక్చర్స్ అట్లాంటివి తీసుకొని పెట్టుకోవచ్చు మనం కామెంట్. ఓకే, సో ఎలక్ట్రానిక్ దీనికి దీంట్లో తీసుకుంటే మనకు 65B కింద మనకు సర్టిఫికేట్ పెట్టి ఇవి ఎవిడెన్స్లు అని చెప్పి చెప్పవచ్చు. ఇప్పుడు మీరు పనిష్మెంట్ గురించి అన్నారు. పనిష్మెంట్కి ముందు ఏం చేయాలి అంటే, మనము ఒక పర్సన్ మీద కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్, డిఫేమేటరీ కామెంట్స్ వచ్చాయంటే, ఆ పర్సన్ మీకు తెలిసి ఉంటే, ఆ పర్సన్ మనకు తెలిసి ఉంటే, యూ హ్యావ్ టు సెండ్ ఏ లీగల్ నోటీస్. ఓకే బాబు, నువ్వు ఎట్లయితే నువ్వు ఇది చేసినావో నేను నీ మీద పరువు నష్టం దావా చేస్తున్నాను, సో దానికి బదులుగా నువ్వు ఏంటిదంటే యూ అపోలజైజ్, నువ్వు క్షమాపణ కోరు అందరి ముందర, ఐ విల్ లీవ్ అని చెప్పి మనం అడగవచ్చు. ఇప్పుడు ఈ లీగల్ నోటీస్ తర్వాత మనము ఏం చేయవచ్చు అంటే కేసు ఫైల్ చేయొచ్చు. కేసు ఎట్లాంటి కేసు? క్రిమినల్ కేసా, సివిల్ కేసా? ఓకే, క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చు, సివిల్ కేసు ఫైల్ చేయొచ్చు. డిఫేమేషన్కి రెండు ఉంటాయి. క్రిమినల్ కేసు ప్రకారంగా మనకు పనిష్మెంట్ వచ్చేసి 2 years ఉంటుంది. ఓకే, విత్ ఫైన్, వితౌట్ ఫైన్ కూడా కావచ్చు. అదే సివిల్ కేసు వేసారనుకోండి, పరువు నష్టం దావా కింద సివిల్ కేసు వేస్తే కొన్ని కోట్ల రూపాయలు కూడా కొట్టేయచ్చు, డిపెండింగ్ ఆన్ ద ఇంటెన్సిటీ. ఇప్పుడు ఒక పర్సన్, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక పర్సన్ హీజ్ ఇన్కమ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఒక 15 లక్షలు నెలకు ఉంది అనుకుందాం. నెలకు 15 లక్షలు సంపాదించే వ్యక్తి ఇంకో పర్సన్ వాడి మీద కామెంట్ చేయడంతో, వాడు పెద్ద చీటర్ అని చెప్పడంతో వాడు మొత్తం జాబ్ అంతా పోయింది, వాడి ఇన్కమ్ అంతా పోయింది 15 lakhs. ఓకే, అట్లీస్ట్ ఆన్ అన్ యావరేజ్ 5 years కి 15 lakhs ఎంత అవుతుంది? కోట్ల రూపాయలు అవుతాయి. అదే కాకుండా మానసికంగా పడిన వ్యధ గురించి దే కెన్ చార్జ్, ఈ కెన్ సూ ఫర్ అబౌట్ 2.5 crores to 5 crores. ఓకే, ఇది వీళ్ళకు డిఫేమేషన్ కేసు గురించి తెలియకుండా వీళ్ళు నాటకాలు ఆడుకుంటున్నారు, వీళ్ళు ఏదో ఫైల్ చేస్తున్నారు. కానీ
ప్రాపర్ అడ్వకేట్ దొరికారు అనుకోండి వీళ్ళకు, అప్పుడు వీళ్ళకు ఉంటుంది కామెంట్స్, ఇట్లాంటి ఫాల్స్ కామెంట్స్ పెట్టే వాళ్ళకు. సో ఫాల్స్ కామెంట్స్ పెట్టేసి మేము దొరకము అని అనుకుంటారు. అది చాలా కేర్ఫుల్ ఉండాలండి. మన దగ్గర ఉన్న క్రైమ్ బ్రాంచ్ ఎంత సొఫిస్టికేటెడ్ ఉందంటే ఇప్పుడు ఏ అకౌంట్ నుంచి మీరు రాసినా గానీ అది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ అకౌంట్ ఎవరిది, ఎవరు క్రియేట్ చేశారు, ఎక్కడి నుంచి క్రియేట్ చేశారు అన్నీ వస్తుంది అనమాట దాని లోపల. ఓకే, సో ఎక్కడి నుంచి క్రియేట్ చేశారు అవన్నీ మనకు దాని లోపల వచ్చేస్తుంది. వాటిని పట్టుకోవడం చాలా ఈజీ. ఓకే, సో వీ హ్యావ్ టు ఫైల్ ఏ మన సైబర్ క్రైమ్ లో వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సైబర్ క్రైమ్ లో వెళ్ళి ఇట్లా జరుగుతుంది సార్ అని చెప్పి రిపోర్ట్ చేయాలి. సో ఈ సైబర్ క్రైమ్ ప్రకారంగా మనకు ఇది ఆన్లైన్ ఫిర్యాదు కూడా చేయొచ్చు. మనం నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అని ఉంది, దాంట్లో కూడా మనం ఆన్లైన్ లో కూడా మనం రిపోర్ట్ చేయొచ్చు. ప్రూఫ్స్ అన్ని కూడా ఆన్లైన్ లో సబ్మిట్ చేస్తే దే విల్ క్రియేట్ ఎఫ్ఐఆర్ ఆన్ దెమ్. దీనికి సెక్షన్స్ ఏమేమి అట్రాక్ట్ అవుతాయంటే బిఎన్ఎస్ ప్రకారంగా కొత్త బిఎన్ఎస్ 356 అప్లై అవుతుంది. ఓకే, ఇది పాతలో మనకి ఏంటంటే ఐపీసీ సెక్షన్ 499 అండ్ 500 అనేది ఉండేది అనమాట. దాన్ని ఇప్పుడు కొత్తగా వచ్చేసి 356 ఒకటి అప్లై అవుతుంది. అట్లాగే ఐటీ చట్టం ఏదైతే ఉందో ఐటీ యాక్ట్, ఓకే, ఐటీ యాక్ట్ 2000 ఈ సైబర్ నేరాలకు సంబంధించిన ఇతర సెక్షన్లు, ఉదాహరణకు మనకు 66 ఆఫ్ ఐటీ యాక్ట్, 67 ఆఫ్ ఐటీ యాక్ట్ కూడా దీనికి అప్లై అవుతుంది. ఇది సోషల్ మీడియాలో కొంతమంది ఇప్పుడు ఇవే కాకుండా ఇంకో రకంగా వాడుకుంటున్నారు. ఇంట్లో కోడలు అత్త పైన ఏమన్నా జరిగితే ఆమెది ఏదైనా వీడియో ఉంటే దానిలో కామెంట్ చేయడం, కోడలు అత్త పైన చేయడం, అత్త కోడల పైన చేయడము. ఓకే, అలాంటివి నచ్చినవి ఇట్లాంటివి కూడా షేర్ చేస్తుంటారు. ఇంకో డిఫమేషన్ ఏంటిదంటే ఈ సోషల్ మీడియాలో వాట్సాప్ లో పెట్టడం. ఇందాక మనం యూట్యూబ్ వాడుకున్నాం, ఒక ఫ్యామిలీ గ్రూప్ ఉంటుందండి. ఫ్యామిలీ గ్రూప్ లో నా కోడలు చాలా చెడ్డది, అది ఇంకొంతో ఎవరితో తిరుగుతుంది అని చెప్పి మెసేజ్ పెట్టింది అనుకోండి, దట్ ఆల్సో అట్రాక్ట్స్ దిస్ డిఫమేషన్ అనమాట, విత్ హైలీ ప్రూఫ్డ్ ఎవిడెన్స్. నువ్వు ఒక బజార్ దానివేను, ఓకే, నీకు పుట్టిన పిల్ల నా కొడుకు వాళ్ళ బిడ్డే, నువ్వు ఎట్లయితే వచ్చినావో, నువ్వు వచ్చినప్పుడు సింగిల్గా వచ్చినావు, ఈ బిడ్డని వదిలేసిపో అని చెప్పి ఇట్లాంటి దూసుడు మాట్లాడము, పరువు తీయడం 10 మంది ముందల. సో ఇవన్నీ కూడా అంటే ఆమె పరువు తీయడం ఏంటంటే నువ్వు ఒక బజార్ ఆమెవో అని చెప్పడం అనేది ఇట్స్ అ వెరీ హీనియస్ ఇది కదా. సో అది కంపల్సరీగా మనకు అట్లాంటి దగ్గర డిఫేమేషన్ అట్రాక్ట్ అవుతుంది. ఈ వాట్సాప్ గ్రూప్లలో చాలా కేర్ఫుల్ ఉండాలి. ఇది కూడా ఒక సోషల్ మీడియానే కదా. వాట్సాప్ గ్రూప్లలో ఆమె మంచిది కాదు, ఈడు మంచిది కాదు అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు నడుస్తున్నప్పుడు ఐదర్ వైఫ్ ఆర్ హస్బెండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక ట్రెండ్ అయిపోయిందంటే ఒక ఫేస్బుక్ లో పెడుతున్నాడు, ఫేస్బుక్ లో మా హస్బెండ్ మంచోడు కాదు, లేకపోతే మా వైఫ్ ఇంకొంతో తిరుగుతుంది, ఇట్లాంటి అన్ని ఫేస్బుక్ లో పెడుతున్నారు. సో దట్ ఈస్ అన్ ఎవిడెంట్. బట్ వీళ్ళకి ఏంటిదంటే తెలియదు, వీళ్ళకి తెలియక ఏం చేయాలని తెలియక ఆగిపోతున్నారు. కానీ మేము ఒక ఫ్యామిలీ మ్యాటర్లోనే హస్బెండ్ వైఫ్కి అగేన్స్ట్గా కొన్ని సోషల్ మీడియా పోస్టులు చేశాడు. సో వీ హ్యావ్ గివెన్ ఏ క్రిమినల్ కంప్లైంట్ ఇన్ కంట్రోల్ రూమ్. అందులో సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఇచ్చాము, వాడిని తీసుకొచ్చారు, జైల్లో కూడా పెట్టారు. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ దట్ సింపుల్ టు ఎస్కేప్. ఇప్పుడు మీరు ఈ వాట్సాప్లలో కానీ ఫేస్బుక్లో కానీ ఈ యూట్యూబ్లో కామెంట్స్ పెట్టడం కానీ ఇన్స్టాగ్రామ్లో ట్రోల్, ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు తెలియని వాళ్ళు అని చెప్పి వాళ్ళు సేవ్ అయిపోతున్నారు. కానీ నిజంగానే తెలిసిన వాళ్ళు ఇదైతే వాళ్ళు ఎంతవరకు అయినా పోయి మనకి ఇచ్చేయచ్చు. ఒకటి ఫస్ట్ ఏంటిదనంటే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఒక కామెంట్ నోటిదోలు అంటాం చూడండి, ఎందుకు ఒక కామెంట్ పెట్టి లైఫ్ ని స్పాయిల్ చేసుకోవడం, ఆలోచించుకోవాలి వాళ్ళు కూడా. అట్లాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టే ముందు లేకపోతే వేరే పెట్టే ముందు మనం ఆలోచించుకొని అట్లాంటివి చేయకుండా చూసుకోవాలి. స్పెషల్లీ ఫ్యామిలీలలో జాగ్రత్తలలో నేను చెప్పేది ఏంటిదంటే ఫ్యామిలీలలో అయితే దాని లోపల ఇది. సో ఇది మన క్రిమినల్ ప్రకారంగా ఈ డిఫేమేషన్ అనేది నాన్ కాగ్నిజబుల్ అండ్ బెయిలబుల్. డిఫేమేషన్ జరిగింది అనగానే ఇమీడియట్ గా అరెస్ట్ చేయరు, బెయిల్ దొరికిపోతుంది దాని లోపల. ఓకే, అండ్ దీని లోపల ఏంటిదంటే మీరు అడిగిన దాని ప్రకారంగా 2 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, లేకపోతే ఫైన్ ఉంటుంది. సివిల్ డిఫేమేటరీ దాంట్లో నేను ఇందాక చెప్పినట్టుగా
కొన్ని కోట్ల దాకా కూడా మనం క్లెయిమ్ చేయొచ్చు. రైట్. అందట్లో ముఖ్యం ఏంటిదని అంటే ఇప్పుడు ఈ డిఫేమేషన్లోనే ఒక ఎగ్జాంపుల్లో ఒక పర్సన్ మిమ్మల్ని డిఫేమ్ చేస్తున్నాడు, మీరు ఆల్రెడీ కోర్టులో అతని మీద డిఫేమేషన్ కేసు వేశారు, అయినా ఆగట్లేదు ఆయన న్యూస్ పేపర్లో మీ గురించి చెడ్డగా చెప్పడము, సోషల్ మీడియాలో చెడ్డగా చెప్పడం అట్లాంటివి చేస్తున్నాడు. సో ఈ డిఫేమేషన్ కేసులో మీరు ఇంజంక్షన్ ఆర్డర్ కూడా తీసుకోవచ్చు, ఇమీడియట్ ఇంజంక్షన్ ఆర్డర్, సో దట్ ఆ పర్సన్ని నువ్వు ఇట్లాంటి ఇంకొక స్టేట్మెంట్ కూడా చేసినా కానీ మిమ్మల్ని లోపటేస్తాము, అప్పటి వరకు ఆగు ఈ డిఫేమేషన్ కేసు తేలేంత వరకు అని చెప్పి. సో ఇంజంక్షన్ ఆర్డర్ కూడా మనము దీంట్లో తీసుకోవచ్చు. ఓకే, సో ఈ సోషల్ మీడియా ఇప్పుడు ఇంకా తక్కువ ఉంది, ఇంకా ముందు ముందు మొత్తం అంతా ఎలక్ట్రానిక్ పైనే మనము బతుకుతుంటాం కాబట్టి అవి ఏంటిదని అంటే చట్టాలు కూడా చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి, అండ్ దే ఆర్ బిల్డింగ్ వెరీ స్ట్రాంగ్ యాక్ట్స్ టు పనిష్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని చెప్పేసి దాన్ని మిస్యూజ్ చేస్తే మాత్రము దానికి కాన్సిక్వెన్సెస్ అనేది చాలా ఘోరంగా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో బెటర్ ప్రతి ఒక్కరు ఈ అవగాహన పెట్టుకొని ఇట్లాంటి కామెంట్స్ చేయకుండా ఉండడం బెటర్ అన్నమాట. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.